ఐదేళ్ల వైకాపా పాలనతో విసిగిపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు పాలన కోసం ఎదురు చూస్తున్నారని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వనమడి కొండబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొండబాబు బీజేపీ నగర అధ్యక్షులు గట్టి సత్యనారాయణ, నియోజకవర్గ పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణతో కలిసి 24వ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, గ్లాసు గుర్తుపై ఓటు వేసి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ 5 ఏళ్ల వైకాపా పాలనతో విసుగు చెందిన ప్రజలు చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన సీఎం జగన్ తన కుటుంబంలోనే నెగ్గలేక చెల్లెళ్లు అడిగే ప్రశ్నలకు బదులివ్వలేక నీళ్లు నములుతున్నారని అన్నారు. వైసీపీకి ఓటేస్తే విధ్వంసమేనని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలను అమలు చేసి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని, కాకినాడ నగరాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, టీడీపీ నగర ఉపాధ్యక్షులు మమతా శ్రీను, నాయకులు పాలిక నాని, పెదపూడి కుమార్, మరియమ్మ, బద్దే శివకుమార్, కంది కృప, పెదపూడి ప్రసాద్, పాలిక సూర్య, శ్రీనివాస్ చౌదరి, మార్గదర్శి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు బస్సు రేట్లు పెరిగిపోవడం వల్ల ఊరు ప్రయాణం చేయడం కూడా ఇబ్బంది పడుతున్నారు మహిళలందరూ కూడా. అమ్మవారింటికి వెళ్ళాలన్నా, అత్తారింటికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా పండుగ టైంలో ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఆడబిడ్డలందరికీ కూడా ఈరోజు బస్ ఫ్రీ. అదేవిధంగా చాలామందికి ఉద్యోగాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలే లేవు. వాలంటీర్ ఉద్యోగం తప్ప ఏ ఉద్యోగం లేదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఉద్యోగ భద్రత కల్పించడం కోసం మా ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించడానికి ఈరోజు మన ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఓకే, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా ఇంకా ఖాళీగా ఉంటే ఎవరన్నా ఉద్యోగాలు రాకపోతే ఆ పిల్లలకి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇచ్చేలా కూడా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళ సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము తప్పనిసరిగా ఓటేస్తాం బాబు, ఈ ప్రభుత్వం వల్ల మేము అందరూ కూడా పాడైపోయాం, నాశనం అయిపోయాం. అదేవిధంగా ఎస్సీలు ఉన్నారు ఇక్కడ ఎక్కువ. ఎస్సీ కార్పొరేషన్ తీస్తారు బాబు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇచ్చేవారు, ఆటో ఇచ్చేవారు, ఇన్నోవా కార్లు ఇచ్చారు అని చెప్పి ఎస్సీ కార్పొరేషనే లేకుండా చేస్తాడు. ఈరోజు మా నిధులన్నీ దుర్వినియోగం చేస్తారని వాళ్ళు బాధపడతారు. అలాగే బీసీలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. బీసీ కార్పొరేషన్ తీసేశారు కొండబాబు గారు. బీసీ కార్పొరేషన్ ద్వారా అనేక లోన్లు ఇచ్చేవారు, ఆర్థికంగా బలపడ్డాం. బీసీ కార్పొరేషన్ తీస్తారు. అలాగే పక్కన పోతే ముస్లిమ్స్ ఉన్నారు, మైనారిటీ కార్పొరేషన్ తీస్తారు, కాపులు ఉన్నారు, కాపు కార్పొరేషన్ తీస్తారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం మీద. డిసైడ్ అయిపోయారు ప్రజలందరూ కూడా. ఈరోజు ఈ రాష్ట్రంలో కాకినాడ ఒకటే కాదు, ఎక్కడ ఎలక్షన్ జరుగుతుంది అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన చోట సైకిల్ గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు ప్రజలు. ఎక్కడైతే జనసేన పార్టీ పోటీ చేస్తుందో గ్లాస్ గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ బీజేపీ పార్టీ పోటీ చేస్తుందో కమలం గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఈ రాష్ట్రంలో రప్పించుకోవాలి, మనం బాగుపడాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం రాబోతుందని మీ ద్వారా తెలియజేస్తారు.